అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డీలిమిటేషన్ బిల్లు వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఎంకే అధినేత స్టాలిన్ ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ కీలక కామెంట్ చేశారు. బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి రాహుల్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి విజయ్ కు మద్దతు ఇవ్వడం పైన అసంతృప్తిలో ఉన్నారు స్టాలిన్. అయితే ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వ్యూహం పన్నుతుంది. డిఎంకే ఎంపీలు ఈసారి తమకు మద్దతు ఇస్తారనేటువంటి అంచనాలతో మరోసారి పార్లమెంట్ కు ముందుకు డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేటువంటి యోచనలో ఎన్డీఏ అధిష్టానం కనబడుతున్నాయి. అయితే టీఎంసీతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీని చీల్చి ఆ ఎంపీల మద్దతు కూడా కలుపుకోవాలని బీజేపీ వ్యూహం పన్నుతున్నాయి. ప్రధానంగా డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని చూస్తుంది బీజేపీ. ఇక లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగారు. తమిళనాడు ప్రజలు ఓటు హక్కును, అధికారాన్ని హరించడానికి బీజేపీ కుట్ర పన్నుతుంది అంటూ కూడా ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. డీలిమిటేషన్ కు మద్దతు ఇచ్చే ఎవరైనా సరే తమిళనాడు ప్రజలకు ద్రోహం చేసినట్లే అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారు. డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ సభ ముందుకు రాబోతుందా, వస్తే కీలకమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలుగా డిఎంకే కూడా చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే తమిళనాడులో మే 4 తర్వాత జరిగినటువంటి పరిణామాలను మరి పరిశీలించినప్పుడు విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, డిఎంకే అసంతృప్తిగా ఉండడం, ఇండియా కూటమి నుంచి అంటీ ముట్టనట్లుగా ఉండడం, ఏ సమావేశానికి హాజరు కాకపోవడం, ఎన్డీఏలో చేరుతారంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవడం, ఈ మొత్తం పరంపరను పక్కన పెట్టేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఉత్తరాదికి అత్యధిక సీట్లు వస్తాయి, ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, జనాభాని కంట్రోల్ చేసిన రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి బహుమానాన్ని ఇస్తారా అంటూ ఇన్ని రోజులు కామెంట్ చేసినటువంటి తమిళనాడులో పార్టీలు ఇప్పుడు డిఎంకే డీలిమిటేషన్ కు మద్దతు ఇవ్వబోతున్నారు. రాహుల్ గాంధీ ఈ రకమైనటువంటి ఆందోళన చేస్తూ ఒకవేళ బిల్లుకు మద్దతు ఇస్తే తమిళనాడు ప్రజలకు ద్రోహం చేసినట్లే అవుతుందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొత్త చర్చకు దారి తీయడం మాత్రమే కాదు, డీలిమిటేషన్ పైన దక్షిణాది ఉత్తరాది యొక్క ప్రభావంతో పాటుగా రీసెంట్ పార్టీల చీలికతో ఎన్డీఏకు మరింత బలం పెరిగినట్లేదు. ప్రధానంగా 2/3 సంబంధించి అంటే 2/3 మెజార్టీతో రెండు సభల్లో ఎలాగైనా ఈ బిల్లును నెగ్గించుకోవాలనేది మాత్రం బీజేపీ వ్యూహంగా కనబడుతుంది. అయితే స్టాలిన్ మద్దతు ఇవ్వబోతున్నారా లేదా అనేటువంటి ఇష్యూపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడికి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, ఈసారి డీలిమిటేషన్ బిల్లు సభ ముందుకు వస్తే డిఎంకే మద్దతు ఇవ్వబోతుంది, తమిళనాడు ప్రజలకి ద్రోహం చేయబోతుంది అనేటువంటి రీతిలో రాహుల్ గాంధీ కామెంట్స్ కనబడుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటే రీసెంట్ అప్డేట్స్ అంటే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ ద్రవిడ మూవ్మెంట్ అన్నప్పటి నుంచి కూడా, అంటే ఈ ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ద్రవిడ పార్టీలు కొంత జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే అటు అన్నా డిఎంకే గానీ ఇటు డిఎంకే గానీ ఈ రెండు పార్టీలు కూడా ముఖ్యంగా బీజేపీకి కొంత ముందు వరకు కూడా వ్యతిరేకంగా ఉండేవి. అయితే జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే బీజేపీకి దగ్గర కావడం జరిగింది. అయితే డిఎంకే మాత్రం అటు కాంగ్రెస్ తో సన్నిహితంగానే ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో అంటే వాళ్లకు ముందు నుంచి చూసుకున్నా గానీ, అంటే రాజీవ్ గాంధీ సమయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో అంటే ఆ ఓటు బ్యాంక్ లేకపోయినప్పటికీ కూడా ఆ రాష్ట్రం మీద పట్టు అనేది డిఎంకే రూపంలో ఉంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అయితే 2026 తమిళనాడు ఎన్నికలు జరిగిన సందర్భంలో అక్కడ ఏదైతే రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో, తొలిసారి దాదాపు 40 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టిందో ఆనాటి నుంచి కూడా రాజకీయం మొత్తం అక్కడ కొంత ఉత్కంఠం రేపినటువంటి పరిస్థితి ఉంది. అంటే డిఎంకే విషయంలో కాంగ్రెస్ పార్టీ అంటే కొంత అవసరమైతే వదులుకుని విజయ్ను ఎలాగైనా సరే సీఎం ని చేయాలనేటువంటి లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అడుగులు వేసింది. అందుకనే ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించి కూడా విజయ్ మంచి గుర్తింపిస్తూ కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఇటువంటి సమయంలో జాతీయ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎలాగో విజయ్కి ఎంపీలు లేరు కాబట్టి ఎలాగైనా సరే ఈ విషయంలో కొంత జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి డిఎంకే కు మద్దతు ఇస్తే బాగుండేది. కానీ ఇక్కడ విజయ్ కు మద్దతు ఇవ్వడం ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా అంటే లోక్సభలో తనకు ఉన్నటువంటి బలాన్ని కోల్పోయిందేమో. ఎందుకు అనంటే ఇప్పటికే టీఎంసీ చీలిపోయింది, అలాగే మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉండేటువంటి పార్టీల ఎంపీలు చీలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయ్ కు ఏదో ఒక రకంగా నచ్చజెప్పి ఇక్కడ డిఎంకే తో కలిసి వెళ్ళుంటే బాగుండేదేమో అనేటువంటి అభిప్రాయాలు వినపడుతున్నాయి. అయితే ఇటువంటి పరిణామాలన్నింటినీ కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయం మొదలు పెట్టింది. సాధారణంగా రాజకీయాల్లో ఈ అంటే ఎదటి వాళ్ళ బలహీనతను తాము బలంగా మార్చుకోవడానికి పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే ఇక్కడ బీజేపీ ఎలాగైనా సరే తమకు డీలిమిటేషన్ బిల్లు పాస్ అవ్వాలి, అటు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో వెంకట ఒకసారి మనం అంటే జనరలైజ్డ్ గా గమనించిన తమిళనాడులో ఎప్పుడు భాష కోసం, హక్కుల కోసం, పోరాటాల కోసం, నిధుల కోసం దక్షిణాదిలో ఒక బలంగా
బలమైనటువంటి వాదన వినిపించేటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు ముందంజలో ఉంటుంది అనుకోవచ్చు. మరి అలాంటి సందర్భంలో ఈ 50% పెంచుతామనేటువంటి హామీ బిల్లులో లేకపోవడం, 71 తర్వాత జనాభాను కఠినంగా ఇంప్లిమెంట్ చేయడం, సో ఈ మొత్తాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత డిఎంకే అంత సాహసించేటువంటి నిర్ణయం తీసుకోవచ్చు అంటారా? నా అంచనా ప్రకారం మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుంటాం. రేపొద్దున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సోమవారం ఇక్కడ జనాభా పెరుగుదలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అనేటువంటి నినాదాన్ని పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ అంటే ఈ దామాషా ప్రకారం పంపిణీ చేస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, అంటే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కుటుంబాలన్నీ కూడా కనీసం 8 నుంచి 10 మంది వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మన సౌత్ లో 5 ఉంటే కుటుంబం పెద్ద కుటుంబం కింద లెక్క ఉంటుంది మన సౌత్ విషయానికి వచ్చేసరికి. కాబట్టి ఇక్కడ డిఎంకే తమిళనాడులో డిఎంకే ఇక్కడ బీజేపీకి ఏ కోణంలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా, డిఎంకే బీజేపీతో ఏ కోణంలో కలిసినప్పటికీ కూడా అది ఆ డిఎంకేకి ఆత్మహత్య, ఒక రకంగా ఆత్మహత్యగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి డిఎంకే దూరం అవడాన్ని అక్కడ అంటే ప్రజల్లో పెద్దగా ఎక్కడ వ్యతిరేకత అనేది లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి విజయ్కి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ విజయ్ బీజేపీ మద్దతు తీసుకోలేదు, లేదంటే బీజేపీ పంచులు ఉండేటువంటి అన్న డిఎంకే మద్దతు కూడా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఇక్కడ డిఎంకే, కాబట్టి ఇటువంటి పరిణామాలన్నింటినీ కూడా అర్థం చేసుకుని ఏదున్నా సరే విజయ్ కూడా అన్న కూటమిలోకి వస్తే ఒక రకంగా డిఎంకే కూడా బలంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి ఇబ్బందికర పరిణామాలు ఉండొచ్చు, కానీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇక్కడ దక్షిణాదిలో ఉన్నటువంటి పరిస్థితులను డిఎంకే ముందు నుంచి కూడా ఈ త్రిభాషా విధానాన్ని వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కొన్ని పిఎం శ్రీ నిధులు వీటికి సంబంధించి కూడా డిఎంకే వ్యతిరేకించింది. కాబట్టి ఇటువంటి సమయంలో ఒకవేళ డిఎంకే కనుక బీజేపీకి ఏ కోణంలో మద్దతు ఇచ్చినా అది ఆ పార్టీకి పూర్తి స్థాయిలో అది 2032లోనే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా, ఆ పార్టీకి 31లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా అది ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండటమే డిఎంకేకి ఎప్పటికైనా సరే మంచిది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ పార్లమెంట్ ముందుకు రాబోతుంది. లోక్సభ రాజ్యసభ ముందు దీన్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోవైపు టీఎంసీ పార్టీ నుంచి చాలా మంది ఎంపీలు బీజేపీకి అనుకూలంగా అటువైపు అడుగులు వేయడం, మరోవైపు శివసేన పార్టీలో ఏదైతే దీనికి కీలకమైనటువంటి బిల్లులు ఎంపీల తిరుగుబాటుకు సంబంధించినటువంటి అంశం, ఎట్ ద సేమ్ టైం కీలకమైనటువంటి అంశం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రాఘవ్ చద్దా నేతృత్వంలో ఉన్నటువంటి ఎంపీల తిరుగుబాటు. ఈ మొత్తాన్ని అంశాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఉభయ సభల్లో తమకంటూ బలాన్ని క్రమంగా ఎన్డీఏ ప్రభుత్వం పెంచుకోబోతుంది. ఈ తరుణంలోనే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సభ ముందుకు రాబోతున్నటువంటి బిల్లుకు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేది మాత్రం ప్రధానంగా కనబడుతున్నటువంటి వాదన. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలకమైనటువంటి కామెంట్స్ కూడా ఇదే అంశాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బీజేపీ యొక్క వ్యూహాన్ని తిప్పికొట్టాలంటూ ఆయన పిలుపునివ్వడం మాత్రమే కాదు, విజయ్కి మద్దతు ఇవ్వడం పైన ఇప్పటికే స్టాలిన్ అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఆయన తన యొక్క తీరును మార్చుకొని బీజేపీ ప్రవేశపెట్టేటువంటి ఈ కీలక బిల్లు వైపు అడుగులు వేయబోతున్నారా, మద్దతు ఇవ్వబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే డిఎంకే ఎంపీలు ఈసారి తమకు మద్దతు ఇస్తారు అనేటువంటి అంచనాలతో పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు రాబోతుంది. అంటే చూడాలి, ఓవరాల్ గా ఉత్తరాది దక్షిణాది అనేటువంటి అంశాలు ముందు నుంచి కీలకంగా మారడం, రెండు రీసెంట్ గా ప్రవేశపెట్టినటువంటి తొలి దఫాలోనే ఆల్మోస్ట్ 50% సీట్ల పెంపు లేకపోవడం, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది అనేటువంటి వాదన రావడం, 1971 తర్వాత జనాభా నియంత్రించినటువంటి రాష్ట్రాలకు ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా అనేటువంటి కొత్త చర్చ రావడం, ఎన్ని అంశాలు బేరీజ్ వేసుకున్న తర్వాత తమిళనాడు ఆల్మోస్ట్ డిఎంకే ప్రభుత్వం ఈసారి అంటే డిఎంకేకి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తే తమిళనాడులో ఎలాంటి ప్రకంపనలు పుట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. భాష పరంగా, సంస్కృతి పరంగా హక్కుల కోసం పోరాటం చేసేటువంటి పార్టీలుగా ఉండేటువంటి తమిళ పార్టీలు ఇలాంటి బిల్లులకు మద్దతు ఇవ్వడం వల్ల ఎలాంటి సంకేతాలు పంపబోతున్నాయి అనేటువంటి క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతూనే ఉంటాయి.